నెల్లూరు సిటీ ప్రజా పోరుయాత్ర ముగింపు సందర్భంగా సిపిఎం ఇచ్చిన పిలుపులో భాగంగా అర్జీలతో తరలివచ్చిన ప్రజల దగ్గర నుంచి స్వీకరించిన అర్జీలను ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ హిమబిందుకు సిపిఎం నెల్లూరు నగర నాయకత్వం బృందంగా వెళ్లి సోమవారం సమర్పించారు. నెల్లూరు నగరంలో సమస్యల తీవ్రత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సిపిఎం నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని, 5 వారాల కాలంలోపు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా పౌర యాత్రగా గత 8 రోజుల పాటు అన్ని వార్డుల్లో తిరగడం జరిగింది. ప్రజలు అనేక సమస్యలు చెప్పారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారంగా కల్లాడుతున్నామని, కుళాయిల్లో కలుషిత నీరు వస్తుంది, ఏ వార్డులో కూడా తాగేందుకు ఉపయోగం లేకుండా నీళ్లు వస్తున్నాయి. కానీ అదే పరిస్థితుల్లో వేల రూపాయలు పన్నులు విధిస్తున్నారు. కుళాయి లేకపోయినా పన్ను వేల రూపాయలు విధిస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, కోర్టు నోటీసులు ఇస్తున్నారు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు సంబంధించి 10 ఏళ్ల నుంచి ఎదురు చూపులు చూసి సచివాలయాలు, గ్రీవెన్సులు, స్పందనలు, ప్రజా దర్బార్లు ఎన్ని చోట్ల అర్జీలు పెట్టుకున్నా దిక్కులేదు. ఇళ్ల స్థలాల కోసం అదే పరిస్థితి, అరువులందరికీ పింఛన్ల కోసం అదే పరిస్థితి. జగనన్న ఇళ్ళని మంజూరు చేశారు. ఇప్పుడు ఆడ ఇల్లు మంజూరు చేయాల్సింది, ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ రుణం ఇవ్వాల్సింది గవర్నమెంట్. ఇప్పుడు ఆడ కట్టుకోకపోతే మళ్ళీ వెనక్కి లాక్కుంటాం అనేటటువంటిది బెదిరిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమం అందించకపోగా దౌర్జన్యాలకు పాల్పడుతుంది. ప్రజల మీద దౌర్జన్యాలు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి ఈ దౌర్జన్యాలు కూడా అధికారులు పంపించి దౌర్జన్యాలకు పాల్పడుతుంది. ఇక్కడికి వస్తే నాయకత్వం మీదే గట్టిగా మాట్లాడితే ఇంక సామాన్య ప్రజలు వస్తే ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? సిపిఎం పార్టీ నగర నాయకత్వం వచ్చి కింది స్థాయిలో పాదయాత్రలు 8-9 రోజులు చేసి పాదయాత్రలో వాళ్ళు చెప్పిన సమస్యలు ఇక్కడ చెప్తున్నా కానీ అధికారులకి అవి కంటకి అసలు వినసొంపుగా లేవు. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి, మంత్రి గారు ఆలోచించాలి. పరిస్థితి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఆలోచించుకోకుండా 125 కోట్లు సంపాదించాం, లోక్ అదాలతులు పెట్టాం, జిల్లా జడ్జి గారు సహకరించారు, పోలీసులు సహకరించారు, బాగా దౌర్జన్యాలు చేశాం, మేము బాగా వసూలు చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కోట్ల రూపాయలు ట్రాక్టర్ల పేరుతో, రోడ్లు పగలగొట్టి బొక్కల పేరుతో కోట్ల రూపాయలు పంది కుక్కులు మేసినట్టు అధికార పార్టీ కార్యకర్తలు మేస్తున్నారు. దీనికి ఈ వ్యతిరేకంగా జనం సమస్యలు పట్టించుకోవాలని ప్రజా పౌర యాత్ర పేరుతో ఈరోజు ధర్నా చేశాం. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, మూలం రమేష్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ప్రజలతో మేము అర్జీలు ఇచ్చాం. ఇప్పటికీ కూడా పరిష్కారం కాకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమస్యల పరిష్కారం మీద దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 9 రోజులు ఏరియాల్లో పాదయాత్రలు చేసి ఈరోజు కార్పొరేషన్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా నివాస ప్రాంతాల్లో పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. దోమల సమస్య తీవ్రంగా అల్లాడుతున్నారు ప్రజలు. తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం 6 అయితే 6 బయట కూర్చునేటటువంటి పరిస్థితే లేదు. దోమలు కుడితే హాస్పిటల్ పాలైతే దాదాపు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దోమల సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కుళాయిలు లేకుండానే పన్నులు వేశారు. దాదాపు 18,000, 20,000 రూపాయలు కుళాయి లేదు కానీ పన్నులు వేస్తున్నారు. నీళ్లు రావట్లే, పన్నులు వేస్తున్నారు. కట్టకపోతే లాయర్ నోటీస్ ఇస్తున్నారు. లాస్ట్కి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ప్రజల్ని ఇంటి పన్నుల పేరుతో కోర్టుకి ఈడ్చేటటువంటి పరిస్థితి ఈ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఉంది. ఇది వీళ్ళు సాధించినటువంటి విషయం. సాధారణమైనటువంటి పేద ప్రజల్ని నోటీసులు ఇచ్చి కోర్టులకి ఏడ్చడం అనేటటువంటి కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయం, కోట్ల రూపాయలు వసూలు చేసేటటువంటి విజయం. అందుకని ఒక కుళాయి పన్నులు, ఇంటి పన్నులు, డోర్ నెంబర్లతో పాటు ఇంటి పన్నులు వేసేటటువంటి పరిస్థితి ఉంది. యజమాని పేరు ఉండదు, యజమాని పేరు లేదు, ఆడ కుళాయి ఉండదు. లాస్ట్కి వేల రూపాయలు ఇంటి పన్నులు వేసేటటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదు. లోమల సమస్య పరిష్కారం కాదు. ఇంటి లైట్ వెలగదు, వీధి లైట్లు వెలిగే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో రోడ్లు శుభ్రం చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంటి పన్నులు మాత్రం వేల రూపాయలు కట్టేటటువంటి పరిస్థితి ఉంది. అంటే కార్పొరేషను చేయాల్సినటువంటి సర్వీస్ చేయకుండా ప్రజల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది విరమించుకోవాలి.
అందుకని ఈ సమస్యలతో పాటు రాబోయేటటువంటి పెన్షన్లు కార్పొరేషన్ నియోజకవర్గంలో 200 పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. అనేక మంది వృద్ధులు ఉన్నారు. 50 రూపాయల నుంచి తీసుకునేటటువంటి పెన్షన్ 4000 అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత రద్దు చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అదేంటంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయండి. వాళ్ళ కొడుకులకు ఎక్కువ వచ్చాయి కరెంటు బిల్లులు. కానీ వృద్ధురాల పరిస్థితి ఏమైందని అంటే లాస్ట్కి ఏ ఖర్చులకి మందులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో అనేక సమస్యలు మా పాదయాత్ర దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో మేము అర్జీ ఇచ్చాం. దాదాపు 5 వారాల పాటు గడువు ఇచ్చారు ఏడీసీ గారు. ఆ సమస్యల పరిష్కారం కాకపోతే మరలా మా ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ అధికారులకి హెచ్చరిస్తున్నాం.